ఇలా రైతుల కష్టార్జితం వచ్చినటువంటి పంట మీద టెండర్లు దక్కించిన వాళ్ళకు అదనంగా బోనస్ రూపంలో అందులో వాళ్ళ చేతి వాటం దక్కించుకొని రైతులకు బోనస్ ఎగబెట్టిళ్ళు. గ్లోబల్ టెండర్ల పేరు మీద టెండర్దారులకు అదనంగా ఇవాళ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఇవాళ 1500 రూపాయలు ఒక క్వింటాల్ కంటే సన్నబియ్యం సేకరణ సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో ఒక సీజన్కి ఒక సంవత్సరానికి 10 నెలలు అవసరం ఉంటుంది. మనకి వర్కింగ్ డేస్ 10 నెలల పాటు మన రాష్ట్రంలో సన్నబియ్యం కన్జంప్షన్ వచ్చి 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరం పడుతుంది. కిలోకు 15 రూపాయలు, క్వింటాలకు 1500 రూపాయలు అంటే 330 కోట్ల రూపాయలు ఇవాళ బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం దొరికేటువంటి ధర కంటే ఒక టెండర్లో 330 కోట్ల రూపాయలు అదనంగా కోడ్ చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా? ఇది కుంభకోణం కాదా? ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే, స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యం ఎట్లా అవుతుంది? ఇలా గ్లోబల్ టెండర్ల మీద గతంలో ధాన్యానికి వేసినటువంటి గ్లోబల్ టెండర్దారులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలు, ఆ ఏజెన్సీలు ఎవరంటే ఇప్పుడు అంటే ఏ విధంగా కుమ్మక్కైందని చెప్పడానికి ఇలా మీ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టడం జరుగుతూ ఉన్నది. కేంద్రీయ బండార్ అనే సంస్థ 57 రూపాయలు కిలో బియ్యానికి కోడి చేసిందండి నిన్న టెండర్లో. ఇంకొక సంస్థ ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీ అని 56 రూపాయలు 90 పైసలు చేసింది, అంటే 10 పైసలు మాత్రమే తేడాతో చేసింది. మూడో సంస్థ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ అనేది కూడా 56 రూపాయల 90 పైసలే కేజీకి కోడి చేసింది. నాకాఫ్ అనే సంస్థ 56 రూపాయల 90 పైసలు మాత్రమే కోడి చేసింది. ఇంత పెద్ద టెండర్లో 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సప్లై చేసేటువంటి టెండర్లలో 10 పైసల తేడాతో 4 సంస్థలు పోటీ పడడం అంటేనే కుంభకోణం. ఇది మార్కెట్ విలువకు సమీపంలో లేదు, రూపాయి అటు ఇటుగా కూడా లేదు కనీసం. అంటే పూర్తిగా దీన్ని ప్లాన్ చేసి టెండర్ను రిన్యూ చేసి ప్రభుత్వ పెద్దలే ఈ టెండర్ ఈ సంస్థలకు వచ్చేటువంటి కుట్ర చేశారు. పైగా ప్యాడీకి సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో ఎట్లయితే గ్లోబల్ టెండర్లు నిర్వహించినటువంటి సందర్భంగా ఆ టెండర్లు దక్కిన సంస్థలే ఈ సంస్థలు. అంటే ప్యాడీకి ఏ టెండర్లు ఎవరికైతే దక్కినాయో ఆ సంస్థలకే మళ్ళా 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా సంబంధించి కూడా ఇవాళ కిలోకి 15 రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో దాదాపుగా 1000 కోట్ల పైచిలుకు కుంభకోణం జరుగుతూ ఉన్నది. రైస్ మిల్లుల దగ్గర అదనంగా టెండర్లు తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఇచ్చింది, ప్రైవేట్ వాళ్ళు టెండర్లు దక్కించుకున్నారు. టెండర్ ధర పోగా అదనంగా డబ్బులు వసూలు చేయడము, క్వింటాలకు 230 రూపాయలు అంటేనే ఆ డబ్బులు ఢిల్లీకి కట్టాలి, అధికారులకు కట్టాలి, తర్వాత ముఖ్యమంత్రి పేషికి కట్టాలి, సంబంధిత మంత్రి కట్టాలి అనేటువంటి విధంగా రైస్ మిల్లులను వేధింపులకు గురి చేస్తున్నటువంటి టెండర్ దారుల పైన చర్య తీసుకోవాలి.